మనం రుద్రకథను వినబోతున్నాము. ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా పురుర్వ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనక్కు వెళ్లిన విలుకాండ్రు ఏనుగులపైకెక్కి ముందుకు వస్తున్న యవనుల మీదకు బాణాలు వేస్తూ సాధ్యమైన కాడికి అయినంత నష్టం చేస్తున్నారు. యవనులు చాలా పొడవైన బల్లాలను వాడటం వల్ల దూరంగా ఉన్న శత్రువులను పొడిచి చంపగలరు. కాని అంత పొడవైన ఆయుధాలు యుద్ధరంగంలో ఎటుపడితే అటు తిప్పేందుకు వీల్లేదు. కేవలం ఎదురుగా వస్తున్న వారినే చంపొచ్చు. కాని మా ఆయుధాలు 7 అడుగుల పొడవు ఉండటం వల్ల వాటిని శత్రువు మీదకు విసిరేందుకు, ఆ ఇరుకైన స్థలంలో ఇష్టం వచ్చిన విధంగా తిప్పేందుకు వీలుండటం వల్ల బలమైన యవనుల వ్యూహాన్ని ఛేదించడం అంత కష్టం కాలేదు. 2 సైన్యాలు తలపడిన కొన్ని క్షణాల్లోనే వ్యూహాలు ఛేదించబడి సైన్యాలు 2 కలగాపులగమైపోయాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న యుద్ధగజాలు వీరావేశంతో యవనులను తొక్కుకుంటూ వెళ్తున్నాయి. వాటిని చూసి యవనులు కూడా భయపడుతున్నా కూడా వాటిని ఎదుర్కొంటున్నారు. యవనుల అశ్వాలు మేలుజాతివే అయినప్పటికీ వారికి గుర్రం మీద అనువుగా కూర్చునేందుకు, వాటి పొట్ట దగ్గర వరకు వేలాడదీసి కాళ్లు పెట్టుకునేందుకు వాడే రికాబులు ఉపయోగించడం తెలియదనుకుంటా. అందువల్ల వారికి గుర్రాల మీద అనువుగా కూర్చునేందుకు సరైన పట్టు లేకపోవటం వల్ల మా అశ్వదళం వారిని సునాయాసంగా ఓడించగలుగుతుంది. ఇక మా విలుకాండ్రు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాణం దెబ్బ తగిలిన వారు ఎవ్వరూ పైకి లేవటం లేదు. ఇక పురుషోత్తముడు ధనుస్సు తీసుకుని సుప్రతీక మీదున్న అంబారి మీద నిలబడి యవనుల సైనికుల్లో బలంగా ఉండి ఎవరైతే మా సైన్యానికి ఎక్కువ నష్టం కలగజేస్తున్నారో వారిని ఎంపిక చేసుకుని చంపుతున్నాడు. నేను సుప్రతీక ముందు కాళ్ల దగ్గర నిలబడి ఎవ్వరూ సుప్రతీక మీద దాడి చేయకుండా కాపాడుతూ వచ్చిన వారిని చంపుతూ ముందుకు కదులుతూ ఉన్నాం. సమయం గడిచే కొద్దీ యుద్ధం భయంకరంగా మారిపోతూ ఉంది. యుద్ధరంగంలో నుండి రక్తం కాలువలా పారి పక్కనున్న జీలం నదిలో కలిసి ఆ నదిలోని నీటిని ఎర్రగా మారుస్తుంది. నేనొకవైపు యుద్ధం చేస్తూనే ఆ యవనుల యొక్క రాజును గమనిస్తూ ఉన్నాను. అతడి యుద్ధంలో ఆరితేరిన ధీరుడనుకుంటా. తన నల్లని గుర్రాన్ని యుద్ధంలో ఎటువైపు అతడి సైన్యం కష్టపడుతుందో అటువైపు పరిగెత్తిస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోస్తూ వారిని తన మాటలతో ఉత్సాహవంతులుగా చేసి యుద్ధానికి ఉసిగొల్పుతున్నాడు. అదేదో కాని అప్పటి వరకు అక్కడ బలహీనంగా ఉన్న యవనులు అతన్ని చూడగాని వారిలో ఏదో మంత్రం వేసినట్టు ధైర్యం పెరిగి మా సైనికుల మీద విరుచుకుపడుతుంటే అప్పటి వరకు ధైర్యంగా పోరాడిన మా సైనికులు వెనకంజ వేస్తున్నారు. అతడి యుద్ధరీతి, అతని ప్రవర్తన తీరు, అతడు శత్రువైనా కూడా నేను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. కాని అతడు మా శత్రువు కాబట్టి క్షమించదలుచుకోలేదు. నా స్థలంలో బసవను ఉండమని చెప్పి నేను ఆ యవనుల రాజు వైపు నా బల్లాన్ని తీసుకుని పరిగెత్తాను. దారిలో అడ్డు వచ్చిన ఎవ్వరినీ నేను వదల్లేదు. కాని అప్పటికే ఆ యవనుల రాజు యుద్ధరంగంలో మరొక వైపు వెళ్లాడు. నేనొక క్షణం నిలబడి కాస్త ఏమరపాటుగా ఉన్నాను. అంతే, ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి నా గుండెకు దగ్గరగా దిగబడింది. ఆ క్షణంలో నేను దాన్ని చూస్తూ ఇక నేను లేను అనుకున్నాను. కాని ఆ బాణాన్ని బయటకు లాగి చూశాను. నా అదృష్టం కొద్దీ అది కేవలం నా కవచాన్ని మాత్రమే ఛేదించింది కాని గుండెలోకి వెళ్లలేకపోయింది. ఆ బాణం నిర్మాణాన్ని గమనించి అది అంత బలంగా లేకపోయినందుకు పెదవి విరిచి అది వచ్చిన వైపు చూశాను. ఒక యవన సైనికుడు 4 అడుగుల పొడవున్న విల్లును పట్టుకొని మా సైనికుల మీదకు గురిచూసి వేస్తున్నాడు. అవి వాడికి దగ్గరున్న వారిని గాయపరుస్తున్నాయి కాని దూరంగా ఉన్న వారిని పెద్దగా గాయం చేయలేకపోయాయి. నేనప్పుడు శశి ఎక్కడున్నాడని చుట్టూ చూశాను. అదృష్టం కొద్దీ అతడు నాకు దగ్గరలోనే ఉన్న ఒక ఏనుగు మీద నిలబడి యవనులపైకి బాణాలు వేస్తూ కనిపించాడు. చూపుడు వేలు బొటనవేలును మడిచి నోటిలో పెట్టుకుని గట్టిగా ఈల వేశాను. ఆ ఈల విన్న వారందరూ ఒక క్షణం పాటు యుద్ధాన్ని ఆపి నన్ను చూసి మళ్లీ మొదలుపెట్టారు. శశి నా వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తూ అడిగాడు. అప్పుడు నేను నాకు బాణం వేసిన యవన సైనికుడి వైపు వేలు చూపించాను. శశి అతడి వైపు బాణాన్ని గురిచూసి వదిలాడు. అంతే, అది రివ్వుమంటూ వాడి వైపు దూసుకొని వెళ్ళింది. కాని అటుగా పరిగెడుతున్న మరొక యవనుడి చేతిలో ఉన్న డాలు ఆ బాణానికి అడ్డు వచ్చింది. అయినా ఆ బాణం డాలుకు కూడా రంధ్రం చేసుకుని వెళ్లి నాకు బాణం వేసిన వాడి గుండెలో గుచ్చుకున్న వెంటనే అతడు కింద పడిపోయాడు. కాని వీడు మాత్రం వీడి డాలులో నుండి దూసుకుపోయిందేమిటో అర్థం కాక ఆ రంధ్రాన్నే చూస్తూ 2 క్షణాలు ఆశ్చర్యంగా గడిపాడు. 3వ క్షణంలో అతడి గొంతులో కూడా ఒక బాణం దిగపడింది. అంతే, వాడు కూడా కింద పడిపోయాడు. నేను యవనుల రాజు వైపు మళ్లీ పరుగు ప్రారంభించాను. ఈసారి ఆలస్యం జరగకుండా దారిలో నాకు అడ్డు వచ్చిన సైనికులందరినీ శశి తన బాణాలతో చంపేశాడు. నేను ఆ యవనుల రాజుకు కాస్త దూరంగా ఆగిపోవలసొచ్చింది. ఎందుకంటే
అతని చుట్టూ చాలామంది సైనికులు, శత్రువులు అతడి వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా రక్షణ గోడలాగా నిలబడి నాకు అడ్డు తగిలారు. ఇక ఇలా కుదరదనుకొని బల్లాన్ని గురిపెట్టి నా శక్తినంతా ఉపయోగించి యవనుల రాజు వైపు విసిరాను. ఆ బల్లెం గురి తప్పకుండా వెళ్ళింది, కానీ ఆ రాజు యొక్క గుర్రం అతడికి చాలా విశ్వాసమైందనుకుంటా. అది తన యజమానికి జరగబోతున్న ప్రమాదాన్ని పసిగట్టి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ తన ముందు 2 కాళ్లు పైకెత్తింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో ఆ రాజు గుర్రం మీద నుండి పట్టుతప్పి కింద పడిపోయాడు. కాని ఆ రాజుకు తగలాల్సిన బల్లెం ఆ గుర్రం పైకి లేవటం వల్ల దాని గొంతులో దిగబడింది. నేను విసిరిన బల్లెం ఆ గుర్రం వల్ల గురి తప్పడం వల్ల కాస్త చికాకుగా ముఖం పెట్టి కాసేపు కళ్ళు మూసుకున్నాను. ఆ యవనుల రాజు కింద పడిపోయిన వెంటనే వారి సైన్యమంతా భయపడి పారిపోతారనుకున్నాను. కాని వారు మరింత ఉధృతంగా మా మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. వారి రాజు చుట్టూ సుమారు 20 మంది సైనికులు వారి యొక్క గుండ్రని డాలులను అడ్డుగా ఉంచి ఎవరతడి మీదకు దాడి చేసేందుకు వీల్లేకుండా చేశారు. పైకి లేచిన యవనుల రాజు తన గుర్రం యొక్క పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు. మోకాళ్ల మీద కూర్చొని ఆ గుర్రాన్ని నీరు నిండిన కళ్లతో చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. చాలా సమయం తర్వాత అతడు ఆ బాధ నుండి తేరుకొని కోపంతో అతని గుర్రాన్ని గాయపరిచిన నా వైపు చూశాడు. నేను అప్పటికే అతన్ని చూడటం వదిలేసి యవన సైనికులను చంపుతూ ఉన్నాను. ఆ యవనుల రాజు కింద పడిపోయిన తన కత్తిని, గుండ్రని డాలు తీసుకుని నా వైపు వేగంగా దూసుకొని వచ్చాడు. నేను కూడా నా కత్తిని తీసుకుని అతడికి ఎదురుగా వెళ్తుండగా కొంతమంది యవన సైనికులు నాకు అడ్డుగా వచ్చారు. వచ్చిన వారిని చంపుతూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మా సైనికులు కూడా చాలామంది అతడికి ఎదురు వెళ్లారు. కానీ అతడి కోపానికి అందరూ బలవుతున్నారు. అతడి ఆదేశంతో యవన సైనికులు మరింతగా రెచ్చిపోయి మా వారి మీద, ఏనుగుల మీద దాడి ఉధృతం చేశారు. అప్పటికే బాగా పోరాటం సాగించి అలసిపోయిన మా సైన్యంపై ఒక్కసారిగా వారు చేసిన ఉధృతమైన దాడికి తట్టుకోలేకపోతూ ఉంది. అయినా మా వాళ్లు వెనకడుగు వేయకుండా పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని యవన సైనికులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అనవసరంగా తేనెతుట్టను కదిలించినట్టయింది నా పరిస్థితి. మొత్తానికి నేను ఆ యవనుల రాజు ఎదురుగా తలపడ్డాం. నేను అతడు చాలాసేపు పోరాడాం. నేను యుద్ధం సరిగ్గా చేయలేకపోతున్నాను, లేక అతడి ఎడమచేయి వాటం నాకు అనుకూలంగా లేకనో తెలియదు, కానీ అతడితో సమానంగా నేను పోరాడలేకపోతున్నాను. అది గమనించిన పురుషోత్తముడు నాకు సహాయం చేయడానికి సుప్రతీక మీద నుండి దిగి వస్తుండగా అప్పుడు అంబిరాజు అడ్డుపడ్డాడు. నేను ఈ యవనరాజుతోనూ, పురుషోత్తముడు అంబిరాజుతో పోరాడుతూ ఉన్నాం. సుప్రతీకకు కాస్త గాయమవటం వల్ల అది మరింత రెచ్చిపోయి యవనులను దొరికిన వారినంతా తొండంతో నలిపి కాళ్లతో తొక్కిపారేస్తుంది. మా సైనికులు కూడా రెచ్చిపోయి మరీ పోరాడుతున్నారు. కాని యవనుల సైన్యం చాలా పెద్దదవటం వల్ల మా వాళ్లు అలసిపోతున్నారు. కొంతసేపు పోరాటం తర్వాత పురుషోత్తముడి చేతిలో అంబిరాజు ఓడిపోయి పారిపోయాడు. నేను యవనుల రాజు దగ్గర ఓడిపోయి కింద పడిపోయాను. అతడు ఏదో నన్ను తీవ్రంగా దూషిస్తున్నాడు. కాని అతడి భాష నాకు రాకపోవడం వల్ల ఏం మాట్లాడుతున్నాడో అర్థమవలేదు. కాని మొత్తానికి అతడు నన్ను చంపేయాలనేంత కసి అతడి కళ్లల్లో కనపడుతుంది. అప్పటికే కత్తిని పోగొట్టుకున్న నన్ను నరకడానికి ప్రయత్నం చేశాడు. కాని నేను ఆ దెబ్బను తప్పించుకొని కింద పడిపోయిన నా కత్తి తీసుకుని కిందకు వంగాను. అదే అదును చేసుకొని నన్ను మళ్లీ నరకడానికి ప్రయత్నించగా అతడు కత్తిని మరొక కత్తి ఆపింది. ఎవరు నన్ను రక్షించడానికి వచ్చిందని చూస్తే అది పురుషోత్తముడే. అతన్ని చూడగాని నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇక రా యవన రాజా, నీ పరాక్రమాన్ని చూపించు, సింహం బరిలోకి దిగింది అని అతడితో అన్నాను. నా మాటలతడికి అర్థమయ్యుండకపోవచ్చు. కాని నా కవళికలను బట్టి అతడిక పోరాడాల్సింది నాతో కాదు, పురుషోత్తముడితో అని అర్థం చేసుకున్నట్టున్నాడు. నన్ను వదిలివేసి పురుషోత్తముడి వైపు మళ్ళాడు. ఆ క్షణం నుండి వారిద్దరూ భీకరమైన యుద్ధాన్ని ప్రారంభించారు. మా పురుషోత్తముడు ఆ యవనరాజుకు సరైన పోటీనిస్తున్నాడు. ఇద్దరూ సరిసమానంగా పోరాడుతున్నారు. యవనరాజుకు ఎడమచేతి వాటం బాగా కలిసొస్తుంది. అందుకే పురుషోత్తముడి ముందు నిలవగలుగుతున్నాడు. వారిద్దరూ అలా పోరాడుతూ ఉండగా పురుషోత్తముడిని అడ్డుకోవడానికి వస్తున్న సైనికులందరినీ నేనాపి వారితో తలపడ్డాను. యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంది. అక్కడ చుట్టుముట్టిన యవన సైనికులను చూసి నా పదాతి దళంలోని కొంతమంది సైనికులు నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారు రావటం వల్ల నాకు కాస్త విరామం దొరికినట్టయింది. ఒకసారి చుట్టూ యుద్ధం జరుగుతున్న తీరు, మా సైనికుల పరిస్థితి గమనించాను. మా సైన్యంలో మేటి విలుకాడైన శశి అతడు విడిచిన అమ్ముల వల్ల ఎడమ చేతికి వేళ్లమీదైన గాయాలకు ఒక వస్త్రంతో కట్టుకట్టుకుని ధనుస్సును చేతిలోకి తీసుకుని మళ్లీ శత్రువుల మీదకు బాణాల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు.
అక్కడక్కడ యవనులు మా ఏనుగుల తొండాలను తెగనరికి బీభత్సం సృష్టిస్తున్నారు. మొత్తం మీద మా సైనికుల పరిస్థితి అంత బాగాలేదు. చాలా దూరం ప్రయాణం చేసి రావటం వల్ల అప్పటికే కాస్త అలసిపోయి ఉన్నవారు వెంటనే యుద్ధానికి సిద్ధమవటం వల్ల తొందరగా మళ్లీ అలసిపోతున్నారు. వారు ఇప్పటికే చాలా గాయాల పాలయ్యారు. అయినా కూడా వారిప్పటికీ శక్తివంచన లేకుండా పోరాడుతూ ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దాదాపు 40 మంది యవనులు వారి పొడవైన బల్లాలను ముందుకు చాపి సుప్రతీకను చంపడానికి ముందుకు వెళ్తున్నారు. అది గమనించిన సుప్రతీక కూడా భయపడకుండా వారిని ఎదుర్కోవడానికి ఎదురు వెళ్తుంది. ఇక విరామం కూడదు అనుకుని సుప్రతీకకు తోడుగా పరిగెత్తుకు వెళ్లి చేతిలో ఉన్న నా బల్లాన్ను వారిలో ఒకడి మీదకు విసిరాను. అదొక సైనికుడి గుండెను చీల్చుకొని వెళ్లి వాడి వెనక వస్తున్న మరొకరి శరీరంలోకి కూడా దూరి వెళ్ళింది. అది చూసి వాళ్లందరూ కొన్ని క్షణాలు ఎక్కడి వారక్కడ నిలబడిపోయారు. ఆ సమయంలో నేను ఒర నుండి కత్తి బయటకు తీసి నా వీపుకు తగిలించుకొనున్న గుండ్రని డాలును చేతిలోకి తీసుకుని ముందుకు వచ్చే యవనుడిని ఎవడినైనా సరే ప్రాణాలతో విడవకూడదని నిర్ణయించుకొని ముందుకు పరిగెత్తాను. అప్పుడు సుప్రతీక కూడా నా వెంట నడిచింది. ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా పురుర్వ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.